నమస్తే ఫ్రెండ్స్, మన పాత వీడియోలో ఆన్లైన్ స్కామ్స్ అంటే ఏంటో రకరకాల ఆన్లైన్ స్కామ్స్ గురించి తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో ఆన్లైన్ స్కామ్స్ని ప్రివెంట్ చేయడానికి కొన్ని జాగ్రత్తలు తెలుసుకుందాం. ముందుగా తెలియని వ్యక్తుల ద్వారా వచ్చిన మెయిల్స్కి లేదా వాళ్ళు పంపిన అటాచ్మెంట్స్కి రెస్పాండ్ అవ్వకూడదు. రెండవది, ఒకవేళ బ్యాంక్ పేరుతో మనకు ఈమెయిల్ వస్తే ఆ మెయిల్ బ్యాంక్ వాళ్ళదేనా అని కనుక్కోవాలి. కనీసం ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఏదన్నా నెంబర్ మనతో ఉంచుకోవడం మంచిది. బ్యాంక్ డీటెయిల్స్ ఆన్లైన్లో ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా ఒక విషయం ఆలోచించాలి. ఒకవేళ డీటెయిల్స్ అంత ఇంపార్టెంట్ అయితే వాళ్ళకి మనం కాల్ చేయకుండా మెయిల్ ఎందుకు చేస్తారో అని ఆలోచించాలి. షిప్పింగ్ స్కామ్స్తో మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు ముందుగానే ఆథరైజ్డ్ సైన్ డాక్యుమెంట్ వచ్చిందా అని చూసుకోవాలి. అది కూడా ఓన్లీ ఆథరైజ్డ్ కంపెనీ ద్వారా వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి అమెజాన్ వాళ్ళు పంపిస్తూ ఉంటారు, అలాంటి వచ్చాయా లేదా చూసుకోవాలి. సేఫ్టీ కోసం క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ని యూజ్ చేసుకోవాలి. ఆన్లైన్ ఆప్షన్స్తో చాలామంది మోసపోతూ ఉంటారు. మెయిన్గా డిస్కౌంట్స్ చూసి మోసపోతారు. కానీ ఒకటి ఆలోచించాలి, 5,000 ఉన్న వస్తువు 50 రూపాయలకు ఎందుకు ఇస్తున్నాడు అని చూసుకోవాలి. కొన్ని ఈమెయిల్స్లో డిస్కౌంటెడ్ ప్రైస్తోని ప్రోడక్ట్స్ వస్తాయి. మనం ఆన్లైన్ షాపింగ్ లేదా కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయందే మనకు ఎందుకు పంపిస్తున్నాడో మనం ఆలోచించాలి. చివరిగా లాటరీ స్కామ్స్తో మోసపోకూడదు. చాలామంది దీంతో మోసపోతూ ఉంటారు. మనకు మెయిల్స్ వస్తూ ఉంటాయి, మీరు 6 కోట్లు గెలుచుకున్నారు అది ఇది అని పంపుతుంటారు. అసలు మీరు దేంట్లో పార్టిసిపేట్ చేయందే మీకు 6 కోట్లు ఎందుకు వస్తాయో ఆలోచిద్దాం. ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకుందాం. ధన్యవాదాలు. మరి ఫ్రెండ్స్, మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలని కోరుకుంటే వీఆర్ ఫర్ యూ ట్యుటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.